బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం పింఛన్దారులతో ముఖాముఖి టీడీపీ నాయకులతో సమావేశం జరగనుంది. దత్తి గ్రామంలో 2,75,681 మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 116 కోట్లకు పైగా, అలాగే గజపతి నగరంలో మొత్తం 39,641 మందికి 16 కోట్లకు పైగా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే విజయనగరం జిల్లాలో అయితే జరగబోతుంది. దాదాపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం అయితే నిత్యం కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లా పర్యటన జరగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ కార్యక్రమం అయితే ఎప్పటి నుండో కూడా అనుకుంటున్నా కూడా రాజకీయ పరిస్థితుల ప్రకారంగా అయితే కాస్త పక్కకు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకైతే ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవడం జరుగుతుంది. 11:20కి విశాఖ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి గజపతినగరం దత్తి గ్రామానికి అయితే 11:30 సమయానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి 11:50 ప్రజావేదిక ఏదైతే ఏర్పాటు చేశారో దత్తి గ్రామం దగ్గర, ఆ గ్రామంలో ప్రజావేదికలో మొట్టమొదటిగా పాల్గొని 1:20 వరకు ఆ యొక్క కార్యక్రమం అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. 1:20 నుండి అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1:55 నుండి 2:10 వరకు, అంటే దాదాపు పావు గంట సేపు అయితే వారి ఇంట్లో ఉండి వారి యొక్క బాగోగులు, వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ అయితే దత్తి గ్రామంలో అందించే పరిస్థితి ఉంటుంది. 2:10 నుండి 2:35 వరకు అయితే అక్కడ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఆ గ్రామంలో వాళ్ళందరితో ముఖాముఖి నిర్వహించి వారి యొక్క ఒపీనియన్స్ అన్నింటిని కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. 2:40 అయితే దత్తి ఆ గ్రామంలో కావచ్చు, అలానే గజపతినగరం నియోజకవర్గ ప్రాంతంలో వాళ్ళందరితో కూడా పార్టీ శ్రేణులతో సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గజపతినగరం నియోజకవర్గం చేరుకొని అయితే గతంలో కూడా ఎన్నోసార్లు అయితే ఈ యొక్క పర్యటన అయితే జరగాల్సి ఉంది. గజపతినగరం నియోజకవర్గం కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, కానీ రాజకీయ పరిణామాలతో కొన్నిసార్లు అయితే పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఒకరిని భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయిన పరిస్థితి అప్పట్లో కనిపించింది. కానీ ఇప్పుడు రావడంతో క్యాడర్ లో కొంత అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో వాళ్ళలో మరింత నూతన ఉత్తేజాన్ని అయితే పెంచే విధంగా అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుందని అయితే స్థానికంగా ఉన్న ఈ యొక్క ప్రజలంతా కూడా ఆశావాహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. క్యాడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసే దిశానిర్దేశాల మీద ఆధారపడి రేపటికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు పర్యటనకి ఇప్పటికే మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, అలానే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, అలానే కిమిడి నాగార్జున డిసిసిబి చైర్మన్ కూడా అక్కడికి పర్యవేక్షిస్తూ వాటి పూర్తి బాగోగులను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నుండి అవతల దత్తి గ్రామం వరకు కూడా పోలీసులు అయితే వాళ్ళ హస్తగతాన్ని చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భారీగా అయితే పోలీసుల మోహరింపు కూడా కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు పార్టీ శ్రేణులతో కూడా వేరే పార్టీ శ్రేణులతో కూడా అక్కడ ఉండి వాళ్ళతో కూడా మాటామంతి నిర్వహించి 4 గంటల వరకు అక్కడ ఉండి 4:05 హెలిప్యాడ్ చేరుకొని హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడ నుండి డైరెక్ట్ గా తాడేపల్లి మండలం ఉండవిల్లి నివాసానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు గడపమిస్తుంది. ఎవరైతే ప్రధానంగా కార్యకర్తలు, అభిమానులు వాళ్ళతో పార్టీ నాయకులతోనే ప్రధానంగా ఈ రోజు సీఎం షెడ్యూల్ అయితే బిజీగా సాగడం అయితే విజయనగరం జిల్లాలో జరుగుతున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రైట్ సూర్య, థ్యాంక్ యూ.